తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్రంగా స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను వెధవలు అంటూ వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని ఎంపీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు. తెలంగాణ విభజన అంశంపై తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తాను పార్లమెంటులోనే ఖండించినట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గుర్తు చేశారు. ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా అవి అనుచిత వ్యాఖ్యలని నిలదీశానని తెలిపారు. అలాగే పార్లమెంటు నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించాలని కూడా డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ముక్త కంఠంతో ఖండించడంతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు. ఈ పరిణామాలన్నీ మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి చేరలేదని లేదా ఆయన పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోలేదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఒరగలిపి డాక్టర్ కడియం కావ్య కేసీఆర్ కు సూచించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వాళ్ళు వెధవలు అని అనడము సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలంగాణ గురించి, తెలంగాణ విభజన గురించి, ఇండియా పాకిస్తాన్ విభజనని పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే మాటలు అన్నాడో అవి చాలా అనుచితము, అప్రస్తుతం అని చెప్పి ఆ రోజే నేను పార్లమెంట్ హౌస్ లో ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా ఖండించడం జరిగింది. అదంతా మీరు చూశారు. సోషల్ మీడియాలో గాని, టీవీ ఛానల్లో గాని అన్ని చోట్ల కూడా తెలంగాణ సమాజము మనము ఖండించడం జరిగింది. ఇవన్నీ మీరు చూశారు. నెక్స్ట్ డే కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే వంశీ గారు, మిగతా ఎంపీలు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఖండించడం జరిగింది. మకర్ ద్వార్ దగ్గర కూర్చొని ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి ఈ మాటల గురించి మీరు క్షమాపణ అడగాలి, అదేవిధంగా ఈ మాటల్ని, తెలంగాణ గురించి మాట్లాడిన మాటల్ని పార్లమెంట్ హౌస్ రికార్డ్స్ లో నుంచి తొలగించాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు నేను మహిళా బిల్లు గురించి మాట్లాడుతూ రాత్రి 11 గంటలకి పార్లమెంట్ హౌస్ లో ఈ మాటల్ని కూడా ఖండిస్తూ క్షమాపణ కోరడం జరిగింది. దానికి అక్కడే ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఈ మాటలు సరైనవి కానప్పుడు మేము క్షమాపణ కోరుతామని చెప్పి అనడమే కాకుండా ఆ తేజస్వి సూర్య కూడా దాని గురించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వరుసగా జరిగిన తర్వాత కిషన్ రెడ్డి గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ఎంపీలందరం కూడా ముక్త కంఠంతో ఆ రోజు ఖండించడం కాబట్టే ఇవన్నీ జరిగింది. తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా దీన్ని పరిగణించారు. ఈ విషయాలు ఏవి కూడా కేసీఆర్ గారికి చేరవేయలేదు అనుకుంటాను. సోషల్ మీడియా చూడలేదేమో. ఇవన్నీ తెలుసుకొని నిజానిజాలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా కొత్త వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా అవమానిస్తే సహించేది లేదని మీ అందరికి తెలియజేస్తూ కేసీఆర్ గారు నిజానిజాలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో గాని, బయట వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి వార్తలను చూసి మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలను తెలంగాణ ఎంపీలపైన, కాంగ్రెస్ ఎంపీలపైన అనడము సరైనది కాదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మన తెలంగాణకి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు ఏవైనా ఉన్నట్టు అయితే కేసీఆర్ గారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.